భూగోళం వేడెక్కుతోంది. ప్రతి ఏడాది ఎండలు పెరిగిపోతున్నాయి. సముద్ర ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నాయి. మంచు ఖండాల్లో మంచు కరిగిపోతోంది. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, మానవాళికి ముప్పు తప్పదన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణవేత్తలు. చరిత్రలోనే అత్యంత వేడి ఏడాదిగా 2023 రికార్డైంది. ఉష్ణోగ్రతల్లో 2016 రికార్డును 2023 బద్దలు కొట్టింది. గత ఏడాది హాటెస్ట్ క్యాలెండర్ ఇయర్ గా నమోదైంది. గత రికార్డులతో పోలిస్తే 2023లో 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరిగింది. చివరి 6 నెలల్లో ప్రతిరోజు రికార్డు స్థాయి ఎండలు కనిపించాయి. అటు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14.98 డిగ్రీల కంటే 2023లో 0.17 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. భూగోళం వేడెక్కుతోందనడానికి ఇదే నిదర్శనమంటున్నారు పర్యావరణవేత్తలు. అంటార్కిటిక్ సముద్రంలో మంచు రికార్డు స్థాయిలో కరిగిపోతోంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగి 421 ppmకు చేరుకుంది. ఇది 14 మిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువని ఇంటర్నేషనల్ సర్వేలు చెబుతున్నాయి. 2023 నవంబర్ 17 భూ ఉష్ణోగ్రతలో ఏకంగా 2.06 డిగ్రీల పెరుగుదల నమోదైంది. ఉష్ణోగ్రతల పెరుగుదలను రికార్డ్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే అత్యధిక పెరుగుదల. మానవాళి చరిత్రలో ఓ దుర్దినంగా నవంబర్ 17 నిలిచిపోయింది. తర్వాత అదే నెలలో మరోసారి ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీలను దాటేసింది. 2023 రెండో భాగంలో జులై నుంచి డిసెంబర్ వరకు ప్రతిరోజు ఎండలు ప్రపంచాన్ని అల్లాడించాయని కోపర్నికస్ తాజా నివేదిక స్పష్టం చేసింది. ఇది ఆందోళన కలిగిస్తోందంటున్నారు పర్యావరణవేత్తలు. ఏడాది భూతాపం పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరికలు ఇచ్చారు. అయితే పోయిన సంవత్సరం 2023 ఇప్పుడు అత్యంత వేడి పెరిగిన సంవత్సరంగా నిర్ధారణ అయింది. వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్పారు. అంతకుముందు కూడా హెచ్చరికలు వస్తున్నాయి. డిసెంబర్లోనే ఒకరోజు మనం 1.5 డిగ్రీలు దాటినామని కూడా వాతావరణ శాస్త్రజ్ఞులు మనకు చెప్పడం జరిగింది. గ్లోబల్ వార్మింగ్ తో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దీనికి కారణం వాతావరణ మార్పులేనంటున్నారు పర్యావరణవేత్తలు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నెలకొన్న ఎల్నినో పరిస్థితిని మరింత దిగజార్చాయంటున్నారు. పసిఫిక్ మొదలుకొని ప్రతి మహాసముద్రం ఎప్పుడూ లేనంతగా వేడెక్కుతున్నాయంటున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఆర్కిటిక్, అంటార్కిటికాల్లో మంచు రికార్డు స్థాయిలో కరిగిపోతుందంటున్నారు పర్యావరణవేత్తలు. గతేడాది వింటర్ సీజన్లో కశ్మీర్లో స్నో రాలేదన్నారు. భూతాపం నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటార్కిటికా, ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు కరిగి నదులుగా మారిన దృశ్యాలు మనం చూస్తున్నాం. తర్వాత కాశ్మీర్లో ఈ సంవత్సరము స్నో రాలేదు, అంటే మంచు రానేలేదు. ఇప్పటికీ డ్రైగానే ఉంది. అంటే ఒకవైపు భూతాపం పెరుగుతుంది, ఇంకోవైపు కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన చలి కనపడుతుంది. కాలుష్య ఉద్గారాల వల్ల, కర్బన ఉద్గారాల వల్ల భూతాపం పెరుగుతుంది. ప్రతి ఏడాది ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని, మానవాళి మనుగడ ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు.